నేస్తం అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే యేసయ్య నామంలో మీకు వందనములు. నేస్తం రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయమును మనం గమనించినప్పుడు అక్కడ దైవజనుడైన ఎలీషా గారు ఇశ్రాయేల్ రాజుగారితో ఇలా అన్నారు, దేవుని మాట వినండి. దేవుడు ఇలాగు చెప్పారు, రేపు ఈ టైంకి షోమ్రోను ద్వారమున ఒక్కొక్క ఇంటికి ₹1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యవలను అమ్మబడును అని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు రాజుగారు నమ్మారు. కానీ రాజుగారితో ఉన్న అధిపతి మాత్రం నమ్మలేదు. ఆ అధిపతి దైవజనుడైన ఎలీషా గారితో ఏమన్నారంటే, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని అన్నారు. అంటే ఏంటంటే నేస్తం, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి మనకు ఆ పిండిని ఆ యవలను పంపించినా షోమ్రోను ప్రజలకు సరిపోతుందా అన్నట్లుగా అన్నారు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నారంటే, నీవు దానిని కన్నులారా చూచెదవు గాని దానిని తినకుందువు అని అన్నారు. నేస్తం ఈ విషయాలను గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. రాజుగారి యొక్క అధిపతికి అక్కడ అంత అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఆ పట్టణంలో అంటే షోమ్రోనులో చాలా కరువు వచ్చింది. అసలు ఈ కరువు ఎందుకు వచ్చిందంటే, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 24-25 వచనములను మనం గమనించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేశారు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా అని ఉంటుంది. అంటే నేస్తం షోమ్రోను పట్టణంలో గొప్ప క్షామము అంటే చాలా కరువు వచ్చిందనమాట. అసలు ఈ కరువు ఎందుకు వచ్చిందంటే, సిరియా రాజైన బెన్హదదు ఇశ్రాయేలీలు ఉన్నటువంటి షోమ్రోను పట్టణము చుట్టూ ముట్టడి వేశారు. అంటే ఇప్పుడు యుద్ధం జరగాలి, కానీ యుద్ధానికి ఇశ్రాయేలీల రాజు వెళ్ళలేదు. నేస్తం రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం వరకు మీరు చదవండి, చాలా బాగుంటుంది. నేస్తం ఇశ్రాయేలీల రాజు దైవజనుడైన ఎలీషా గారు ఏం చెప్తే అది చేసేవారు. అంటే ఏంటంటే నేస్తం, ఇశ్రాయేలీల రాజు మీదికి ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకోరు నేస్తం. రాజుగారు ఏం చేసేవారంటే, దైవజనుడైన ఎలీషా గారిని అడిగేవారు, వారి మీదికి యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళొద్దా అని అడిగేవారు. ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసి అడిగి దేవుడు వెళ్ళమని చెప్తే రాజుగారు వెళ్ళేవాడు. అంటే ఇశ్రాయేలీల రాజు దేవుడు చెప్పినట్లు చేస్తారన్నమాట. అయితే సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను చుట్టూ ముట్టడి వేశారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళొద్దా అని ఎలీషా గారిని అడిగినట్లు మనకు రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఇశ్రాయేలీల రాజుగారిని యుద్ధానికి వెళ్ళొద్దు అని ఉంటారు. అందుకే ఇశ్రాయేలీల రాజుగారు యుద్ధానికి వెళ్ళలేదు. అయితే దేశంలో చాలా కరువు వచ్చింది. నేస్తం మొదట నేను మీతో మాట్లాడుతూ ఈ కరువు ఎందుకు వచ్చిందంటే అని చెప్తూ కరువు ఎందుకు వచ్చిందో మీకు చెప్పాను. కరువు వచ్చిన తర్వాత దేవుడు దైవజనుడైన ఎలీషా గారి ద్వారా ఇశ్రాయేలీల రాజుగారితో ఏం చెప్పారో కూడా మీకు చెప్పాను. అయితే ఇశ్రాయేలు రాజుగారి యొక్క సైన్యాధిపతి ఏమన్నారంటే, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఆ దైవజనుడైన ఎలీషా గారితో అన్నారు. ఈ అధిపతికి అంత అనుమానం ఎందుకు వచ్చిందంటే, దేవుడు దైవజనుడైన ఎలీషా గారి ద్వారా ఏమని సెలవిచ్చారంటే, రేపు ఈ వేళకు షోమ్రోనులో ప్రజలందరికీ ఆహారం అందుతుంది అని చెప్పారు. అసలు షోమ్రోనులో ప్రజలు కరువుతో ఎంత బాధపడుతున్నారో మీతో చెప్తాను. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుండి మనం గమనించినప్పుడు అక్కడ 4 కుష్ఠరోగులు ఆ పట్టణపు గుమ్మమునొద్ద కూర్చుండి ఇలా మాట్లాడుకుంటున్నారు, మనం చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? సరే, పట్టణంలోనికి వెళ్దామా? వారు కరువుతో అల్లాడిపోతున్నారు, వారు మనకు ఏమీ పెట్టరు, ఇక్కడ కూర్చున్నా మనము ఊరకనే కూర్చోవాలి. అంటే నేస్తం ఆ పట్టణపు గుమ్మమునొద్ద కూర్చుంటే వెళ్ళేవారు వచ్చేవారు వారికి ధర్మం చేయడమో లేక ఏదైనా ఆహారం పెట్టడమో చేసేవారు. కానీ ఆ పట్టణంలో రాకపోకలు లేవు. అందుకని వారు అలా చెప్పుకుంటూ ఉన్నారు. చూసారా నేస్తం, వారు ఏం మాట్లాడుకుంటున్నారో? వారు
వారి చావు గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే నేస్తం వారు ఆహారం తిని ఎన్ని రోజులైపోయిందో. వారు మాట్లాడుకుంటూ ఇక మనం చనిపోతాము అని చెప్పుకుంటూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం ఇక్కడే ఓరకనే కూర్చున్నా ఇక్కడ మనం చనిపోతాము, పట్టణంలోనికి వెళ్ళినా మనం చనిపోయేదే. పదండి, మనం సిరియన్ల దండుపేటలోనికి వెళ్ళి వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాం, వారు చంపేస్తే చనిపోదాం అనుకొని వారు బయలుదేరి సిరియన్ల దండుపేటలోనికి, అంటే నేస్తం షోమ్రోను చుట్టూ ముట్టడి వేసిన సిరియన్ల యొద్దకు వెళ్ళారు. అసలు సిరియన్లు ఎవరు నేస్తం? షోమ్రోనులోని ప్రజలను చంపడానికి వచ్చిన వారు. అయితే షోమ్రోన్లో ఉన్న ఆ 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారంటే, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ కరువును మనం తట్టుకోలేకపోతున్నామని వారి దగ్గర ఏమైనా ఆహారం దొరుకుతుంది అన్న ఆశతో వారి శత్రువులైన సిరియన్ల యొద్దకు వచ్చినప్పుడు అక్కడ ఒక్క మనిషి కూడా కనబడలేదంట. అప్పుడు వారు ఆ గుడారములోనికి వెళ్ళి ఆహారాన్ని భుజించి వెండిని, బంగారములను, దుస్తులను తీసుకొని దాచిపెట్టి మరొక గుడారములోనికి వెళ్ళి వారి డబ్బులను కూడా తీసుకొని దాచిపెట్టి వారు ఇలా అనుకుంటున్నారంట, మనం చేసేది మంచి పని కాదు, అసలు ఈరోజు మనకు శుభవర్తమాన దినము, మనము వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి అంతా తెలియజేద్దాము అనుకుని వెళ్ళి రాజుగారికి ఈ విషయం తెలియబడేటట్లు చేశారు. నేస్తం కొంచెంసేపు మనం ఇక్కడ ఆగుదాం. అసలు సిరియనులు తమ తమ గుడారములను, ఆహారమును, పానమును, వెండిని, బంగారమును, గుర్రములను, గాడిదలను, ఆహార పదార్థములను అక్కడే విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? నేస్తం ఫస్ట్ మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనములను మనం గమనించినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని, అంటే రథములు వస్తున్నట్లు, గుర్రములు వస్తున్నట్లు, చాలామంది ప్రజలు వస్తున్నట్లు వారికి అటువంటి సౌండ్ను దేవుడు వినబడేటట్లు చేశారు. అప్పుడు సిరియనులు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీల రాజు హిత్తీల రాజుకు, ఐగుప్తీల రాజుకు డబ్బులిచ్చి మన మీదికి వచ్చుచున్నారని ఒకరితోనొకరు చెప్పుకొని తమ గుడారములను, గుర్రములను, గాడిదలను అక్కడే విడిచిపెట్టి తమ ప్రాణములను రక్షించుకుంటే చాలనుకొని సంధ్య చీకటి ఉండగానే వారు పారిపోయారు. నేస్తం కొంచెంసేపు మనం ఇక్కడ ఆగి ఈ విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం. దైవజనుడైన ఎలీషా గారు రాజుగారితో, రేపు ఈ వేళకు షోమ్రోన్లో ఉన్న ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అమ్మబడతాయి అని చెప్పారు. నేస్తం ఈ విషయాన్ని దైవజనుడైన ఎలీషా గారు ఉదయం పూట చెప్పి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ విషయాన్ని ఎలీషా గారి ద్వారా రాజుగారికి తెలియజేయించిన తర్వాత దేవుడు ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్లు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడం ప్రారంభించారు. నేస్తం ఎలాగంటే, సిరియనుల ప్రజలకు గుర్రముల ధ్వని, రథముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వినిపించినప్పుడు ఐగుప్తీలు, హిత్తీలు, ఇశ్రాయేలీలు మన మీదికి వచ్చేస్తున్నారని భయపడి వారున్న చోట నుండి సంధ్య చీకటి ఉండగానే పారిపోయారు. నేస్తం దేవుడు మన కోసం ఏమైనా చేయగలడు. చూడండి నేస్తం, ఇశ్రాయేలీల రాజు దేవుని మాట తీసుకొని వారి మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అని దేవుడు తెలియచేశారు కాబట్టే ఇశ్రాయేలీల రాజు సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. చూడండి నేస్తం, ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసముంచి దేవుని మీద ఆధారపడితే, దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు మన కోసం ఏమైనా చేయగలరు. అంతేకాదు నేస్తం, దేవుడు ఇక్కడ ఇంకా ఏం చేశారో చెప్తాను. నేస్తం ఒకసారి మనం రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ఫస్ట్ లైన్లో సంధ్య చీకటి అని ఉంటుంది, మరలా 7వ వచనంలో సంధ్య చీకటి అని ఉంటుంది. ఈ 2 సంధ్య చీకటుల విషయం ఏమిటో మీకు చెప్తాను. ఆ 4 కుష్ఠరోగులను ప్రేరేపించింది దేవుడు. వారు ఏమనుకున్నారు నేస్తం, మనం సంధ్య చీకటి యందు సిరియన్ల దండులోనికి వెళ్దాము అని అనుకున్నారు. సిరియన్లు ఏం చేశారు నేస్తం, ఇశ్రాయేలీలు, హిత్తీలు, ఐగుప్తీలు మన మీదికి వచ్చేస్తున్నారు అనుకుని సంధ్య చీకటి ఉండగానే లేచి వారి పారిపోయారు. చూడండి నేస్తం, దేవుడు మన కోసం ఏమైనా చేయగలరు. ఆ 4 కుష్ఠరోగులు షోమ్రోన్లో నుండి బయలుదేరారు. ఇక్కడ సిరియన్లు పారిపోయారు.
ఆ 4 కుష్ఠరోగులు సిరియన్ల దండుపేటలోనికి వచ్చినప్పుడు అక్కడ సిరియన్లు ఒక్కరు కూడా లేకపోయేసరికి ఆ విషయం రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు 5 మంది మనుషులను పంపినప్పుడు వారు సిరియన్ల దండుపేటలోనికి వెళ్ళి సిరియనులు లేకపోవటం చూచి వారు యోర్దాను నది వరకు వెళ్ళారు. సిరియన్లు భయంతో తొందరగా పారిపోవటం వలన వారు వెళ్ళినంత దూరం బట్టలు సామానులు దారి పొడుగుతా పోగొట్టుకుంటూ వెళ్ళడం ఆ 5 ఇశ్రాయేలీలు చూచి రాజుతో జరిగిన సంగతంతా తెలియజేశారు. తరువాత జనులు సిరియన్ల దండుపేటను దోచుకున్నారు. నేస్తం రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనములను మనం గమనించినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారము షోమ్రోను ద్వారమందు రూపాయికి 1 మానిక సన్నని పిండి, ఇంకో రూపాయికి 2 మానికల ఎవలను ఒక్కొక్క ఇంటికి అమ్మడం జరుగుతుంది. ఈ ద్వారం దగ్గర ఆ సమయంలో రాజుగారి యొక్క సైన్యాధిపతి నిలవబడడానికి నిర్ణయింపబడ్డాడు. నేస్తం షోమ్రోనులో కరువు ఎంతో భయంకరంగా ఉండుట వలన జనులకు తినడానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి ఆ పిండి కోసం ఆ ఎవలల కోసం కొనుక్కొని తీసుకుని వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఈ జనులు వెళ్తూ వస్తూ ఉన్న క్రమంలో జనులు త్రొక్కుడు చేత ఈ సైన్యాధిపతి చనిపోయాడు. చూశారా నేస్తం, ఆ రోజున దైవజనుడైన ఎలీషా గారు దేవుడు ఆయనకు తెలియజేసిన మాట చొప్పున అంటే ఏంటంటే రేపు ఈ వేళకు రూపాయికి 1 మానిక సన్నని పిండి, రూపాయికి 2 మానికల ఎవలలు అమ్మబడతాయి అని ఇశ్రాయేలీల రాజుగారితో చెప్తున్నప్పుడు రాజుగారి యొక్క అధిపతి ఆ దైవజనుడైన ఎలీషా గారితో ఏమన్నారంటే, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అన్నాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నారంటే, ఇలా జరగడం నీవు కన్నులారా చూస్తావు, కానీ దానిని తినకుందువు అని చెప్పారు. చూడండి నేస్తం, దేవుడు రేపు ఈ వేళకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల రాజు నమ్మారు, కానీ అధిపతి నమ్మలేదు. అందుకే నేస్తం అధిపతి చనిపోయాడు. నేస్తం, దేవుడు మనకు ఏదైనా ఒక విషయాన్ని తెలియచేసినప్పుడు మనం నమ్మాలి. దేవుడు తెలియచేసిన ఆ విషయం జరగడం అనేది అసాధ్యం అని అనిపించినా మనం నమ్మాలి, ఎందుకంటే చెప్పింది దేవుడు కాబట్టి. నేస్తం, దేవుడు మీ జీవితంలో ఏదైనా తెలియచేశారా? అలా జరగడం అసాధ్యం అని మీకు అనిపిస్తుందా? అలా అనుకోకండి నేస్తం, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకిచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారు. మీరు నమ్మండి నేస్తం. మీరు నమ్ముతారని ఆశిస్తూ ఇట్లు మీ నేస్తం పి జ్యోతి. వందనాలు నేస్తం.